నేను కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత చూసా. నిజంగా నా ఇరిగేషన్ శాఖలో కూడా 18,000 కోట్ల బిల్స్ బకాయిలు గత ప్రభుత్వంలో ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్ శాఖకు కేటాయింపులే చాలా తక్కువ గత ప్రభుత్వంలో. ఎందుకంటే గతంలో మనం 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకు బడ్జెట్ అంటే టోటల్ 5 సంవత్సరాల బడ్జెట్ కొంచెం ఇంచుమించుగా 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్కి పెట్టాం. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి 5 సంవత్సరాల బడ్జెట్ 12 లక్షల కోట్లు ఉంది. కానీ వాళ్ళు పెట్టింది ఎంత అంటే 49,000 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ సగం అవినీతికి పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ 18,000 కోట్లు బిల్స్ ఈవేళ పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈవేళ 14 లక్షల కోట్ల ఈవేళ అప్పు రాష్ట్రం మీద పెట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24 జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందనేది చాలా క్లియర్గా. ఎందుకంటే నేను 14-19 ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు 24-29లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి బేరీ చేస్తే నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఆ రోజు రాష్ట్రం విడిపోతే మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు మేము పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ రోజు పెద్ద ఎత్తున ఫైట్ చేసాం. నిజంగా ఇప్పుడు అనిపించింది రాష్ట్ర విభజన కంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందనేది. అంచేత ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేయాలి. మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇంకా అధికారులు కూడా కొంతమంది ఇంకా పాత పద్ధతుల్లోనే పాత పోకళ్ళలోనే ఉన్నారు. వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రాధాన్యతాపరమైనటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఏదైతే ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటీ ఇచ్చి మనం పరిష్కరించాలి. దాని రూపేణా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మేము కొంత వర్కౌట్ చేసి దానికి సంబంధించినటువంటి శాఖలకి మనం తీసుకెళ్ళినప్పటికీ కూడా కొంత ఇంకా ఉన్నతాధికారుల్లో కొంత ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో కొంత మార్పు రావాలి. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే నెమ్మదిగా సెటరేట్ అవుతూ ఉన్నారు. మొన్న మీరు చూసారు ఏదైతే కృష్ణానది ఫ్లడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో 10 రోజులు ఆయన పడుకొని పనిచేయడమే కాదు, మంత్రులు పనిచేయించడమే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లను సైతం ప్రతి డివిజన్కి సెక్రటరీ ఏదైతే సచివాలయానికి కూడా బాధ్యులుగా చేసి ప్రతి ఉదయం మధ్యాహ్నం కూడా సాయంత్రం 3 సార్లు కాన్ఫరెన్స్ తీసుకొని అంటే ఒక కలెక్టరు ఒక ఉన్నతాధికారి ఎట్లా పనిచేయాలి ప్రజల కోసం అనేది మళ్ళీ ఒక్కసారి పూర్వపు స్థితి మళ్ళీ ఒకసారి వాళ్ళకు కూడా గుర్తు చేసినట్టుగా అనిపించింది. నేను కూడా ఆ కాన్ఫరెన్స్లో ఇట్లలో కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ కలెక్టర్స్ కూడా డైరెక్ట్గా సీఎం గారితో మాట్లాడి ఓకే సో ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, వీళ్ళకి ఇంకా మేము ఏం సాయం చేయాలి, వీటికి ఎట్లా ఫండ్ మేము ఎట్లా తీసుకోవాలి అంటే ఇట్లా పబ్లిక్కి సర్వీస్ చేసేటువంటి విధానంలో ప్రజలకి మరింత దగ్గరగా సేవలు అందించేటువంటి విధానంలో గత 5 సంవత్సరాల్లో మరుగున పడిపోయినటువంటి ఏదైతే ఆ యొక్క ఉన్నతాధికారుల సేవలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెడుతూ ఉన్నారు. తొందరలోనే మళ్ళీ ఒక సుపరిపాలన అందరికీ కూడా అందించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటాం.